హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. చికెన్ బిర్యానీ సరిగా చేయడం రాదు అనుకునే వాళ్ళు, సరే ఎలా చేసినా అది సరిగా కుదరదు అనేవాళ్ళు ఈ రకంగా అయితే ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్తో ఈజీగా ఇంట్లో వాళ్ళకి సరిపోయేటట్టు చేసుకోవాలి. అదేవిధంగా మంచిగా కుదరాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ రకంగా చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది చికెన్ బిర్యానీ. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. మరి ఇంకెందుకండి లేటు, వచ్చేయండి హాసిని రెడ్డి కిచెన్లోకి. ముందుగా అయితే నేను 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. చికెన్ బిర్యానీకి ముఖ్యంగా బాస్మతి రైస్తో చేసుకుంటేనే బాగుంటుంది. నాకు 1/2 కేజీ బాస్మతి రైస్ 2 గ్లాసెస్ అయినవి. వీటిని ఒకసారి మంచిగా కడిగేసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. బియ్యం మంచిగా నానితేనే అన్నం పొడువుగా వస్తుంది కాబట్టి 1 గంట సేపు అయినా నానబెట్టుకోవాలి. అలాగే చికెన్ కూడా 1/2 కేజీ తీసుకుంటే బాగుంటుంది. 1/2 కేజీ బియ్యానికి 1/2 కేజీ చికెన్ అయితే చాలా బాగా కుదురుతుందని 1/2 కేజీ తీసుకున్నాను. ఈ చికెన్ కూడా ఒకసారి మంచిగా కడిగేసి ఏ బౌల్లో అయితే వండుదాం అనుకుంటున్నామో ఆ బౌల్లో వేసేసి ఫస్ట్ అయితే చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టిస్తే కొంచెం వాసన అనేది చికెన్ వాసన రాదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దీన్నంతా కూడా ముక్కలంతటికి కూడా పట్టేటట్టు మంచిగా కలిపేసి ఉంచుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టించిన తర్వాత రుచికి తగ్గట్టుగా కారం పొడి అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూను సాజీరా, అలాగే చెక్క కొంచెం, అలాగే 3 యాలకులు, అలాగే 5-6 మిరియాలు, అలాగే ఒక 5-6 లవంగాలు కూడా వేస్తున్నాను. తర్వాత 150 గ్రామ్స్ పెరుగు వేస్తున్నాను. పెరుగు వేయడం వల్ల బిర్యానీ చాలా టేస్ట్ వస్తుంది. నేను 1/2 కేజీకి 150 గ్రామ్స్ పెరుగు వేస్తున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేస్తున్నాను. అలాగే 20 to 30 ml వరకు ఆయిల్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పుదీనా ఆకు కూడా వేసేసి ఇదంతా కూడా బాగా కలిసేటట్టు మంచిగా చికెన్ ముక్కలకంతా కూడా ఇలా మంచిగా కలిపేసి బాస్మతి రైస్ని ఎలాగో 1 అవర్ నానబెట్టుకోవాలి కాబట్టి అప్పటి వరకు ఇది కూడా మంచిగా నానుతుంది కాబట్టి దీనిపైన మూత పెట్టేసి దీన్ని కూడా గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ అనేది ఇలా అంతా పట్టించేసి నానబెడితే చాలా బాగా టేస్ట్ వస్తుంది కాబట్టి ఒక 1 అవర్ దీన్ని పక్కన పెట్టేద్దాము. 1 అవర్ తర్వాత చికెన్ తీసుకొని దీన్ని ఒక 50% వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికితే చికెన్ చాలా బాగా ఉడుకుతుంది. అదేవిధంగా టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి ఒక 50 to 60% వరకు అయితే ఉడకబెట్టుకోవాలి. ఈ చికెన్ ఇలా ఉడుకుతున్నప్పుడు ఇంకొక స్టవ్ పైన కొంచెం పెద్ద సైజు గల బౌల్ పెట్టేసుకోవాలి. బాస్మతి రైస్ బిర్యానీ చేసుకోవాలి కాబట్టి తర్వాత వేడైన తర్వాత 2 పావుల నూనె వేసుకోవాలి. దాదాపు 30-40 ml వరకు ఉంటుంది ఆయిల్. తర్వాత ఒక 2 పచ్చిమిర్చిలు ఇలా పొడుగుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత 4-5 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. తర్వాత బిర్యానీ పువ్వు వేసుకోవాలి. అలాగే మరాఠీ మొగ్గ వేసుకోవాలి. తర్వాత 4 యాలకులు, ఒక స్టార్ పువ్వు, అలాగే దాల్చిన చెక్క, అలాగే తర్వాత 4 లవంగాలు, అలాగే 5-6 మిరియాలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం వేయించుకోవాలి. తర్వాత ఇలా పుదీనా కూడా వేసేసుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం రైస్ కొలిసేటప్పుడు 2 గ్లాసుల రైస్ అయినాయి కాబట్టి నేను 6 గ్లాసుల నీళ్లు పోస్తున్నాను. అంటే గ్లాసుకు 1 గ్లాసు రైస్కి 3 గ్లాసుల నీళ్లు వేస్తున్నాను. నీళ్లు కొంచెం ఎక్కువ ఉంటేనే అన్నం మంచిగా అవుతుంది కాబట్టి నీళ్లు కొంచెం ఎక్కువ వేస్తున్నాను. తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూను ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ సాజీరా కూడా వేసేసి ఇప్పుడు జాజికాయలో ఒక 1/2 వంతు వరకు ఇలా తురిమేసి వేసుకుంటే మంచి వాసన వస్తుంది. తర్వాత ఈ నీళ్లు మరిగించుకోవాలి మూత పెట్టేసి. తర్వాత 2 ఉల్లిపాయలను అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు ఉల్లిపాయలను మంచిగా కట్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి ఇలా ఫ్రై చేసుకొని ఉల్లిపాయలను రెడీ ఉంచుకోవాలి. ఇలా నీళ్లు మంచిగా మరుగుతున్నప్పుడు కడిగి రెడీ ఉంచుకున్న బాస్మతి రైస్ను వేసేసుకుందాము. ఇప్పుడు రైస్ 70% వరకు ఇలా ఉడికించి ఇలా చేయబట్టి చూస్తే అర్థమవుతుంది 70% ఉడికిందని. తర్వాత ఈ రైస్లో నీళ్ళన్నీ వంపేసి తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి ఉంచుకున్న చికెన్ ఉంటుంది కదా దాంట్లోకి వేసేసుకోవాలి. అంతా ఒకే దగ్గర కాకుండా ఇలా కొంచెం పరిచినట్టుగా వేసుకోవాలి అన్నాన్ని. ఇలా మొత్తం రైస్ అంతా వేసేసిన తర్వాత మిగిలిన నీళ్ళు ఉంటాయి కదా, అంటే అన్నం ఉడికిన నీళ్ళు 1 కప్పు వరకు ఒక బౌల్లో ఇలా
తీసుకోవాలి. ఇవి వేరే అవసరం ఉంటాయి కాబట్టి తర్వాత చెప్తాను. ముందైతే ఇలా తీసుకొని వీటిలోకి 1 టేబుల్ స్పూను పసుపు, అలాగే మనం ఎంతైతే అవసరం అనిపిస్తుందో అంటే ఎంతైతే ఇష్టపడి వేసుకుంటామో నెయ్యిని, దాదాపు నేనైతే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటేనే బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. అందుకోసమని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా దీంట్లోనే వేసేసి కరగబెట్టాలి. ఆల్రెడీ నీళ్ళు వేడి ఉంటాయి కాబట్టి నెయ్యి కూడా ఈజీగానే కరిగిపోతుంది. ఈ ప్రాసెస్ ఎందుకంటే మనకు బిర్యానీ కలర్ రావాలి అంటే న్యాచురల్గా చేసుకునే కలర్ అనమాట. ఫుడ్ కలర్ వాడకుండా ఇలా న్యాచురల్గా చేసుకోవచ్చు కాబట్టి నేనైతే ఇలా చేస్తున్నాను. ఈ ప్రాసెస్ నచ్చితే వేసుకోండి, లేదంటే ఇది స్కిప్ చేయొచ్చు. తర్వాత బిర్యానీ రైస్ అంతా ఇలా వేసేసి అంతా సమానంగా ఇలా అనేసుకోవాలి. అలాగే ఇందాక మనం నెయ్యి ఇవన్నీ కలిపేసి రెడీ ఉంచుకున్నాం కదా, దాన్ని అంతా కూడా దీనిపై ఇలా పరిచినట్టుగా వేసుకోవాలి. నాది వీడియో మిస్ అయింది అది. తర్వాత ఫ్రై చేసుకొని రెడీ ఉంచుకున్న ఉల్లిపాయలు కూడా ఇలా అంతా వేసుకోవాలి. చికెన్ బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్తోనే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ను మిస్ చేయకండి. అలాగే కట్ చేసి రెడీ ఉంచుకున్న ఫైనల్గా పుదీనా వేసుకోవాలి. ఉంటే కొత్తిమీర ఆకు కూడా మిస్ చేయకండి. కొత్తిమీర ఆకు కూడా వేసేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి స్టవ్ను సిమ్లోనే ఉంచుకోవాలి. ఇది గాలి అస్సలే పోకుండా ఉండే మూత కాబట్టి గాలి పోదు, లేదంటే మైదా పిండి లాంటివి చుట్టూ అంటేయాలి. ఇలా మూత పెట్టేసిన తర్వాత ఒక 30 మినిట్స్ ఇలా సిమ్లోనే ఉంచి 30 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసి చూసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. ఇలా రావాలి అంటే ఈ రకంగా అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా బిర్యానీ కుదురుతుంది. నేనైతే ప్రతిసారి చికెన్ బిర్యానీ ఇంట్లో ఇలాగే చేస్తానండి. ఎప్పుడు కూడా చికెన్ బిర్యానీ మా ఇంట్లో అయితే ఫెయిల్ కాలేదు. మీరు కూడా ఇంట్లో చికెన్ బిర్యానీ చేయాలనుకుంటే మాత్రం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగే చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగా కుదురుతుంది ఇలా చేస్తే కనుక. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రం వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఈ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని. అలాగే పైన గంట సింబల్ కూడా టచ్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.